అప్పుడు మళ్ళా ఒక డ్రీమ్ వస్తుంది మీకు. అది 11 డేస్లో మీరు రోజు చేయండి. 11 డేస్లో మీకు డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్లో ఒక భయంకరమైన సంఘటనలు కనిపిస్తాయి. ఫస్ట్ యూనివర్స్లో ఒక కోర్టు ఉంటుంది, పైన ఒక కోర్టు ఉంటుంది. ఆ కోర్టులో ఒక ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఎలాగైతే మనకు హక్కు ఉందో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చట్టం ఉందా లేదా? ఎవరైనా మీరు అడగచ్చు ఇన్ఫర్మేషన్. కోర్టుకు వెళ్ళి అయ్యా నా మీద ఉన్న కేసు చూపించండి అంటే అది చూపించాలా. అలాగే అక్కడ మీకు హక్కు ఉంటుంది. అది మీరు అక్కడ తీసుకెళ్ళి ఆ రికార్డ్ రూమ్లో తీసుకెళ్ళి మీకు ఆ రికార్డ్ చూపిస్తారు. ఆ రికార్డులో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఒక వ్యక్తి ఏం అనుభవిస్తున్నాడో మీకు కనిపిస్తుంది. ఆ అనుభవిస్తున్న వ్యక్తి వేరేవాడైతే ఆ చేస్తున్న వ్యక్తి మీరు. బాధింపబడేవాడు మీరు కాదు, బాధ పెట్టేవాళ్ళు మీరు. మీకు అర్థమైపోతుంది. వెంటనే మెలకు వస్తుంది. దానికి గుర్తు అదే, సడన్గా మెలకు వస్తుంది. అక్కడ నుంచి ఒక్క తన్నుదంతే ఇక్కడికి వస్తారు. అది చూడగానే టిక్మని మెలకు వస్తుంది మీకు ఇది సింబల్. ఎక్కడ మెలకు వచ్చిందో అక్కడ మీకు కీ పాయింట్ ఉంటుంది. అదే సంగతి, పాపం ఆమెను అంత బాధ పెట్టానా అని మీలో ఒక హృదయంలో నుంచి ఒక పశ్చాత్తాప కాంతి బయటకు వస్తుంది. ఆ పశ్చాత్తాప అగ్నిలో, ఆ జ్ఞానం అన్న అగ్నిలో మొత్తం దగ్గమవుతుంది కర్మ. ఇంకా దగ్గమవలేదంటే ఇంకో కేసు ఉంది, 2 కేసులు ఉంటాయి, 3 కేసులు ఉంటాయి. అది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. ఇది ప్రాసెస్.